రాజకీయం ఇంతకాలం పట్టించుకోలేదా? లేక తమ వైపు నుంచి రాజకీయ ప్రయత్నాలు చేశామని చెప్పుకునేందుకే చివరి నిమిషంలో బట్టిని కలిశారనే చర్చ జరుగుతున్నదట. ప్రస్తుతానికి కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. కూతురు చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా తనకేం సంబంధం అంటూ మంత్రి సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చిన వివరణపై పార్టీ మొత్తం ఆమెకు వ్యతిరేకంగా మారిందట. సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మొదలుకొని సుమారు 25 మంది ఎమ్మెల్యేలు, 2-3 మంత్రులు సైతం సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో విచారణ వేగవంతం చేసిన క్రమశిక్షణ సంఘం కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలంటూ అధిష్టానానికి ఆ నివేదిక పంపారట. చేతులెత్తేసిన బట్టి ఆకస్మికంగా ఆ కొండా మురళి ప్రజాభవన్కు వచ్చారన్న విషయం తెలుసుకుని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మురళి వచ్చే సమయానికి బట్టి అధికారులతో మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్ పూర్తయ్యే వరకు సుమారు అరగంటకు పైగా కొండా మురళి నిరీక్షించారు. ఆ తర్వాత మురళి లోపలికి వెళ్ళి డిప్యూటీ సీఎంతో సుమారు 6 గంట పాటు సమావేశమైన సందర్భంగా తన కూతురు సుష్మిత చేసిన కామెంట్స్, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సమస్య నుంచి కొండా సురేఖను కాపాడాలంటూ కోరినట్టు తెలిసింది. పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులకు వివరణ ఇచ్చే సమయంలోనే క్షమాపణలు చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కానీ డిప్యూటీ సీఎం బట్టి అభిప్రాయపడినట్టు సమాచారం. ప్రస్తుతం పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పటి వరకు ఏం చేయలేదు. పీసీసీ నివేదిక అధిష్టానం పరిధిలోకి వెళ్ళింది అంటూ వివరించినట్టు తెలిసింది. దీంతో మౌనంగా బయటకు వచ్చిన మురళి భార్య సురేఖ తరాలోనే తన కూతురు సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటూ మాట్లాడారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డికి షోకాజ్. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని పార్టీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారు ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగేవారు నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో రాజగోపాల్ రెడ్డి మీడియాకి సైతం రాజగోపాల్ రెడ్డికి సైతం షోకాజ్ నోట్స్ ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేశారు. దీంతో పీసీసీ నోటీస్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో తన వ్యాఖ్యలు చేశానో చెప్పేందుకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని వివరించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కొండా మురళి కావచ్చు ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నానంటే, మాది అసలైన కాంగ్రెస్ రక్తం, పార్టీని బలహీనపరిచేలా ఎప్పుడు మాట్లాడని రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడారట. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే తాను మాట్లాడతానని రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన ప్రధాన లక్ష్యం అన్నారు. తను విమర్శిస్తున్న వారు ముందుగా తాము ఎందుకు విమర్శిస్తున్నారో తమ స్థాయి ఏంటో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ప్రజాభవన్లో భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే బట్టిని కలిశారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్ నేతల్లో ఒకటిని పార్టీ కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పోరాడాలని గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో పెద్ద నాయకులు ఓటమి పాలైన మునుగోడు ప్రజలు తనను గెలిపించారని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూసిన కేసీఆర్ను వ్యతిరేకంగా సర్వస్వం దారపోశారని వ్యక్తిని అన్నారు. తాను తెలంగాణ కోసం ఎంతో పోరాడానని, పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కానీ ఇతర నాయకులను కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరుగుతుందంటూ కూడా ఇక్కడ స్పష్టం చేశారు. నిజంగా మాది అసలైన కాంగ్రెస్ రక్తం, నిజంగా చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇస్తున్నాం. ఒకప్పుడు అంటే మా ఏరియాలో, మా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మా పార్లమెంట్ పరిధిలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులందరూ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోతే నేను గెలిచి చూపించాను. అప్పుడు ఆ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మొత్తం కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఎవరొక్క నాయకులుగా గెలిచేటువంటి ప్రయత్నం లేకుండా చేసింది. కాబట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా అన్ని వదిలిపెట్టి నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడగలుగుతాను. అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమైన లక్ష్యంతో పోరాటం చేస్తూ వస్తున్నాను. కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఈ విధంగా నేను ఎప్పుడు మాట్లాడలేదంటూ కూడా చెప్తా ఉన్నాడు.